నాకు రాఖీ కట్టే అదృష్టం ఇంకా లేదు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరికీ ముందుగా అయితే హ్యాపీ రక్షాబంధన్. నాకు రాఖీ కట్టే అదృష్టం ఇంకా లేదు అని చాలాసార్లు బాధపడ్డాను నేను. నా చిన్నప్పటి నుంచి అందరు రాఖీ పండుగ జరుపుకున్నప్పుడు నేను చాలా బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు, మొత్తం ఫుల్ఫిల్ అయ్యింది. ఎందుకంటే నా పిల్లలు ఇద్దరు రాఖీ కట్టుకుంటుంటే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీలో చాలామంది అనుకోవచ్చు, అన్నయ్య తమ్ముడు అలా వరుసలయ్యే వాళ్ళకి ఎవరికైనా కట్టొచ్చు కదా రాఖీ అని. నేను అలా కట్టలేనండి. ఎందుకంటే వాళ్ళు మనీ కోసమో గిఫ్ట్ కోసమో ఎక్స్పెక్ట్ చేసి కడుతుంది అని అనుకుంటారేమోనని కట్టలేను కూడా. సో అయితే నాలా సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళు చాలామంది అలానే ఫీల్ అయి ఉంటారు కదా. రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. అయితే ఈ సంవత్సరం మా పిల్లలే మా ఊర్లో ఫస్ట్ రాఖీ కట్టుకున్నారు. వీళ్ళే ఎలా చెప్తున్నానంటే, అందరిని ఎవరిని అడిగినా రాఖీ కట్టలేదా అంటే మా విలేజ్లో రాఖీలు లేవు, అమ్మలేదు కొట్లో. సో అయితే అందరం సాయంత్రం కడతాం అంటున్నారు. నేనైతే నైట్ మా హస్బెండ్ ఊరు వస్తున్నారు కదా, నేను తెప్పించుకున్నాను. మా పిల్లలు చాలా డేస్ నుంచి ఎదురు చూస్తున్నారు రాఖీ కట్టాలని. సో కట్టేశారు వాళ్ళు కూడా. వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. సో అందరికీ ఇంకొకసారి అయితే హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో అయితే కొంచెం బాగానే సపోర్ట్ ఇస్తున్నారు, యూట్యూబ్లో కూడా ఇస్తారనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీరు చేసే కామెంట్, లైక్, సబ్స్క్రైబ్, షేర్లు ఇవే నాకు పుషప్ బూస్టర్లా ఉంటాయి. సో మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అంతేనండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. ఇంకా